గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయడానికి, ఇప్పటికే ఉన్న విమానాశ్రయాన్ని విస్తరించడానికి 400 ఎకరాల భూమిని ఇచ్చిన రైతుల్ని వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 దాకా వేధించింది. ఒకవైపు భూములు స్వాధీనం చేసుకొని గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతుంటే రైతులకు పరిహారం మాత్రం చెల్లించలేదు. 2017లోనే గన్నవరం ఎయిర్పోర్ట్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసేందుకు 3000 మీటర్ల రన్వే వచ్చే విధంగా అంతర్జాతీయ విమానాలు 380 సీటింగ్ కెపాసిటీ ఉండే పెద్ద పెద్ద విమానాలు కూడా దిగే విధంగా ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా రైతుల నుంచి 450 ఎకరాల భూమి తీసుకున్నారు. భూమికి అక్కడ చాలా విలువైన భూమి కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2013లో తెచ్చిన చట్టం ప్రకారం అయితే రిజిస్ట్రేషన్ వాల్యూమ్ ప్రకారం అదనంగా మరో 300% మాత్రమే ధర చెల్లిస్తారు. అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ 25 లక్షలు ఉంటే రైతులకు ఎకరానికి 75 లక్షలు వచ్చే అవకాశం ఉంది. కానీ మార్కెట్ వాల్యూ మాత్రం 7 కోట్ల నుంచి 8 కోట్ల దాకా ఎకరా నడుస్తూ ఉంది. అలాంటి సందర్భంలో రైతుల నుంచి భూమి సేకరించడం సాధ్యం కాదు. వారంతా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. అప్పటి టీడీపీ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులందరినీ ఒప్పించి మీ భూమి ప్రస్తుతం ఎంత విలువైతే ఉందో అంత విలువైన భూమిని అమరావతి రాజధానిలో ప్లాట్ల రూపంలో ఇస్తానని చెప్పడంతో వాళ్ళంతా అంగీకరించారు. ఒక 7 కోట్ల రూపాయల భూమి ఒక ఎకరా ఇచ్చి ఒక రైతు ఇస్తే అంత విలువైన సమాన విలువైన భూమి అమరావతి రాజధానిలో ఇస్తా అంటే సరేలే అని ఒప్పుకున్నారు. ఆ తర్వాత 2019లో ప్రభుత్వం మారిపోయిన తర్వాత జగలకు వచ్చాడు. ఇక అమరావతి రాజధానిని 3 రాజధానులు అన్నాడు. గన్నవరం ఎయిర్పోర్ట్ మనకు అవసరమా, ఇప్పటికే నా విమానం దిగుతుంది కదా చాలు, ప్రతివాడు విమానం ఎక్కేదేంది అని చెప్పేసి అవి కూడా పట్టించుకోలేదు. ఆ పనులు కూడా నిలిచిపోయాయి 2019 నుంచి 2024 దాకా. ఇప్పుడిప్పుడే వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక తాజాగా ఎవరైతే గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణకి భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అమరావతి రాజధానిలో ప్లాట్స్ కేటాయించారు. కొద్దిమంది మాత్రమే మిగిలారు. వారికి ఈరోజు రేపు కూడా ఆ ప్లాట్స్ కేటాయించి రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు. రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారు. అమరావతి రాజధానిలో రెసిడెన్షియల్ ప్లాట్స్తో పాటు కమర్షియల్ ప్లాట్స్ కూడా వారు ఇచ్చిన భూమికి పరిహారం ప్రభుత్వం వెంటనే చెల్లించింది. ఇక వారి భూమికి 10 సంవత్సరాల పాటు కౌలు కూడా చెల్లించబోతా ఉన్నారు. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే, 18, 19లో మాత్రమే అప్పటి ప్రభుత్వం వారికి కౌలు చెల్లించింది. గడిచిన 2019 నుంచి 24 దాకా ₹1 కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే ఆ సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నారు. అమరావతిలో ఇచ్చిన 29 గ్రామాల రైతులకైతే ఎలాంటి బకాయిలు లేకుండా చెల్లించారు. వారికి కూడా పెండింగ్లో ఉన్న బకాయిలతో పాటు రాబోయే 4 సంవత్సరాలు కూడా వారికి కౌలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే దీని మీద కూడా ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.